పిహెచ్పిలో ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ సెషన్లో చూద్దాం. మరి ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్స్ మనకి C++ జావాల్లో ఎలా ఉంటాయో అలాగనే ఇక్కడ ఆపరేటర్స్ ఉన్నాయి, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇవి కాకుండా ఎక్స్పోనెంటేషన్ ఆపరేటర్ ఇక్కడ స్పెషల్గా ఉంది. అది కూడా 5.6 వర్షన్ నుంచి ఇవ్వడం జరిగింది. అంటే $x*$y అంటే ఇక్కడ అర్థం రిజల్ట్ ఏమొస్తుందంటే రైజింగ్ x టు ది $yth పవర్ అని వాటి యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే x⁻y అని దాని యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్లస్ మైనస్ అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ అంటే ఇక్కడ రిమైండర్ రావడం జరుగుతుంది, శేషం అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎక్స్ వై రెండు వేరియబుల్స్ తీసుకున్నాం, రెండిటికి వాల్యూస్ అసైన్ చేసాం. ఓకే, ఇక్కడ 10, 6. సో x+y అంటే ఓకే 16 అవుట్పుట్ వస్తుంది. అదే x-y 4 వస్తుంది, x*y 60 వస్తుంది. అట్లనే x/y 1.666 ఇలా రావడం జరుగుతుంది. అదే x mod y అంటే ఎక్స్లో y 6 వరకు పోతుంది. రిమైండర్ ఎంత ఇక మిగిలింది, దాంట్లో శేషము 10లో ఎంత 4 మిగిలింది, అది రిమైండర్ తీసుకురావడం జరుగుతుంది. మాడ్యులస్ ఆపరేటర్ అన్నమాట. మరి దీని యొక్క రిజల్ట్ మీరు చూసినట్లయితే ఓకే ఇట్లా మీకు 16, తర్వాత 4, తర్వాత 60, తర్వాత 1.666 అట్లా లాస్ట్లో 4 రావడం జరిగింది. మీరు బ్రేక్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది, లైన్ బై లైన్ వస్తాయన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఇది నార్మల్గా x=y అంటే ఎక్స్లోకి వై యొక్క వాల్యూని అసైన్ చేస్తున్నాం అని అర్థం. అదేవిధంగా ఇక్కడ ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు ఉన్నాయి. ఇది ఇట్లా వీటికి ఈక్వల్ అన్నమాట. x+=y అంటే x=x+y అని అర్థం. అదే x-y అంటే x=x-y అని అర్థం. ఇవి C++ జావాల్లో ఏ విధంగా అసైన్మెంట్ ఉందో అట్లనే ఇక్కడ కూడా ఉంటుంది. మరి ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ తీసుకున్నాం, దాని యొక్క వాల్యూని ప్రింట్ చేసాం. వై అనే వేరియబుల్ తీసుకున్నాం, y += 100 అన్నాం. అంటే y=y+100 అని అర్థం. అంటే 120 వస్తుంది. అట్లనే z వేరియబుల్ తీసుకున్నాం, z-= 25 అన్నాం. అంటే z=z-25. ఫైనల్గా zలో ఈ యొక్క వాల్యూ మిగులుతుంది. అట్లనే ఇక్కడ i అనే వేరియబుల్ తీసుకున్నాం. i అనే వేరియబుల్ వాల్యూ 5 అనే వాల్యూ ఉంది. దీనికి మల్టిప్లై చేసాం, 5 × 6 అని iలోకి వాల్యూ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ అనేది 30 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్
j యొక్క వాల్యూ ఇట్లా j ఈక్వల్ టు j/5 అని ఇచ్చాం. సో అవుట్పుట్ 2 వస్తుంది. అట్లానే మోడ్లెస్ అవుట్పుట్ అంటే 4 తోటి 15 12 దాకా పోతుంది, రిమైండర్ 3 అనమాట. సో దీని యొక్క రిజల్ట్ మనం చూసినట్లయితే ఇట్లా ఈ యొక్క రిజల్ట్స్ అంతా కూడా రావడం జరిగింది. 10, 120, 25, 30, 2, 3 ఇవి రిజల్ట్స్. అట్లానే నెక్స్ట్ స్ట్రింగ్ ఆపరేటర్. ఇక్కడ పిహెచ్పిలో స్ట్రింగ్ ఆపరేటర్ చాలా స్పెషల్గా ఉంటాయి. 2 ఆపరేటర్స్ ఉన్నాయి. డాట్ అనేది కన్కాటినేషన్ ఆపరేటరు, నెక్స్ట్ డాట్ ఈక్వల్ టు అనేది కన్కాటినేషన్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ హలో అని తీసుకున్నాం. బి ఈక్వల్ టు అంటే $b ఈక్వల్ టు $a డాట్ హలో ఏ డాట్ ఓల్డ్ అన్నాం. అంటే బిలోకి ఏలో ఉండే వాల్యూ ప్లస్ ఓల్డ్ అనే వాల్యూ హలో ఓల్డ్ అని బిలోకి వెళ్ళడం జరుగుతుంది. అవుట్పుట్ హలో ఓల్డ్ అని వస్తుంది. ఇక్కడ డాట్ అనేది కన్కాటినేషన్, ఈ రెండింటిని కలిపి స్టోర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డాట్ ఈక్వల్ టు అనేది కన్కాటినేషన్ ప్లస్ అసైన్మెంట్. ఇక్కడ ఎక్స్లో హలో ఉంది, ఎక్స్ డాట్ ఈక్వల్ టు ఓల్డ్ అంటే ఇక్కడ హలోని కూడా కలుపుకొని ఓల్డ్ని అసైన్ చేస్తుంది. సో అవుట్పుట్ అల్టిమేట్గా హలో ఓల్డ్ అనే రావడం జరుగుతుంది. సో దీని యొక్క రిజల్ట్ చూడండి. హలో వరల్డ్ అని రావడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క స్ట్రింగ్ ఆపరేటర్స్ ఇక్కడ స్పెషల్గా ఉంటాయి. అట్లనే C++ జావాల్లో లాగానే ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఒక వేరియబుల్కి ముందర ప్లస్ కానీ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఇస్తే అది ప్రీ అంటాం. అంటే ప్లస్ ఇస్తే ప్రీ ఇంక్రిమెంట్ అంటాం, మైనస్ ఇస్తే ప్రీ డిక్రిమెంట్ అంటాం. అదే ఒక వేరియబుల్ తర్వాత ఈ యొక్క ప్లస్ మైనస్ ఇస్తే పోస్ట్ ఇంక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క రిజల్ట్ మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం, దానికి 10 అనే వాల్యూ అసైన్ చేసాం. ప్లస్ ఎక్స్ అంటే ఆ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ అప్పుడే ఇంక్రిమెంట్ అయ్యి ఆ స్టేట్మెంట్లోనే ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ y అనే వేరియబుల్ తీసుకున్నాం, ఇక్కడ y++ తర్వాత ఇచ్చాం. అంటే ఈ వేరియబుల్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, కానీ నెక్స్ట్ స్టేట్మెంట్లో నెక్స్ట్ ఎక్కడైనా వైని వాడితే అప్పుడు 11 అని ప్రింట్ అవుతుంది, ఇక్కడ మాత్రం 10 అనే ప్రింట్ అవుతుంది. ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. అదేవిధంగా ఈ యొక్క డిక్రిమెంటేషన్ కూడాను z అనే వేరియబుల్కి 5 ఇచ్చాం, మైనస్ z అంటే అప్పుడే 4 ప్రింట్ అవుతుంది. అదే i తీసుకున్నాం, i మైనస్ అంటే పోస్ట్ డిక్రిమెంట్, అంటే ఇక్కడ మాత్రం 5 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎకోని కానీ యూజ్ చేస్తే ఎకోని యూజ్ చేసి $iని ప్రింట్ చేస్తే అప్పుడు 4గా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇవి అనమాట వాటి యొక్క రిజల్ట్. మళ్ళీ ఇప్పుడు ఐని కావాల్సి ఉంటే మళ్ళీ ఇంకొకసారి ప్రింట్ చేయండి. లాస్ట్లో 5 తర్వాత 4 ప్రింట్ అయింది. సో అంటే ఇక్కడ డిక్రిమెంట్ అయింది, ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దాని యొక్క ఇంప్లిమెంటేషన్ నెక్స్ట్ స్టేట్మెంట్లో జరుగుతుంది.
ఓకే, అట్లానే ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. డబల్ ఈక్వల్ టు అంటే C++ జావాల్లో లాగానే ఇక్కడ డబల్ ఈక్వల్ టు ఈక్వల్ కంపారిజన్ చేస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ వై రెండు సమానమే అని అర్థం. అదే ఇక్కడ స్పెషల్గా ట్రిపుల్ ఈక్వల్ టు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఐడెంటికల్ని చెక్ చేస్తుంది. ఎక్స్ ట్రిపుల్ ఈక్వల్ టు వై అంటే ఎక్స్ వై రెండు ఈక్వల్ సమానం అండ్ దే ఆర్ ఆఫ్ ది సేమ్ డేటా టైప్, రెండు కూడా సేమ్ టైప్కి సంబంధించినటివి అయి ఉంటేనే అప్పుడే ట్రూ వస్తుంది. అట్లానే నాట్ ఈక్వల్ టుని ఈ విధంగా ఇస్తాం. సో ఇట్లా డిఫరెంట్ ఆపరేటర్స్ PHPలో ఉన్నాయి.